హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.hiring.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి, పర్టికులర్గా ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి కౌన్సిలింగ్ ఆప్షన్లు, టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు చాలామంది పేరెంట్స్ పిల్లలు నన్ను అడుగుతున్నారు, సార్ మీరు అన్నీ ఓన్లీ మెరిట్ కాలేజీకి సంబంధించి చెప్తున్నారు, 1,00,000 నుంచి 1,50,000 లేకపోతే 1,00,000 నుంచి చివరి ర్యాంక్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి కాలేజీలను చూజ్ చేసుకోవాలనేటువంటి ఒక ఆప్షన్ మనం తీసుకున్నప్పుడు నేను మీకు ఒక చార్ట్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్టికులర్గా మనం ఫస్ట్ ఏరియాల వారీగా చూద్దాం. సపోజ్ మీకు చెప్తున్నా 1,00,000 ర్యాంక్ టు 1,50,000 ఆర్ టు లాస్ట్ ర్యాంక్. ఈ ర్యాంక్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ కొంపల్ ఏరియాని తీసుకున్నామండి. కొంపల్ ఏరియాలో ఈ ర్యాంక్లో పడేటువంటి అడ్మిషన్ పడేటువంటి కాలేజెస్ ఏంటి అని తీసుకున్నప్పుడు మీకు పర్టికులర్గా కొంపల్ ఏరియాలో అన్ని కాలేజీలు అటానమస్ అయిపోయినందువల్ల మీకు ఈ ర్యాంక్కి సిఎస్సి ఫ్యామిలీలో పడేటువంటి అవకాశం ఉన్నటువంటిది జనరల్గా నేను ఓసీ బీసీ ఇంచుమించు పర్స్పెక్టివ్లో చెప్తున్నానండి. దీనికి మనం ఒక డిఆర్కే అనేటువంటి ఒక కాలేజ్ ఉందండి ఈ ఏరియాలో, ఇది ఒక ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 2 కింద ఎంఆర్ఈఎం అని ఒక కాలేజ్ ఉంది, ఈ ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ 3 కింద డిఆర్కేలో 2 కాలేజీలు ఉన్నాయండి, 2 కాలేజీలు కూడా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత ఎంఆర్ఈఎం పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఎంఆర్సిఈ, ఈ 3 కూడా నాన్ అటానమస్ కాలేజెస్ అండి. ఇదే ఏరియాలో మీకు 1,00,000 నుంచి 1,50,000 ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి 4వ కాలేజ్ వచ్చేసి ఎల్లంకి కాలేజ్, ఈఎల్ఎల్ఈఎన్ ఎల్లంకి కాలేజ్. సో ఈ 4 కాలేజీల్లో పర్టికులర్గా డిఆర్కే కానీ ఎంఆర్ఈఎం కానీ ఎల్లంకి కాలేజ్ కానీ ఈ 3కి అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీకు వీటికి హాస్టల్స్ అనేవి లేవు. మీకు ఎంఆర్సిఈ ఇది వచ్చేసి మల్లారెడ్డి గ్రూప్కి సంబంధించినటువంటి కాలేజ్, ఇది మినిస్టర్ మల్లారెడ్డిది, మినిస్టర్ మల్లారెడ్డి కాలేజ్. ఇది నాన్ అటానమస్ కాలేజ్ అండి, నాన్ అటానమస్ కాలేజ్. ఈ 4 కాలేజీలు మనకి 1,00,000 ర్యాంక్ నుంచి 1,50,000 ర్యాంక్ అని ఉన్నట్లయితే కొంపల్లి బెల్ట్, కొంపల్లి, మైసమ్మగూడ, కూకట్పల్లిలో ఉన్నటువంటి విద్యార్థులు. ఇది వచ్చేసి ఎల్లంకి వచ్చేసి మీకు పటాన్ చెరువులో ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఒకటి ఉందండి మీకు, అది వచ్చేసి మీకు ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 5 కాలేజీలు మీకు కొంపల్లి బెల్ట్ అనుకోండి, లేకపోతే కుకటపల్లి బెల్ట్ అనుకోండి, చందానగర్, మియాపూర్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ 5 ఆప్షన్స్కి మీకు 1,00,000 నుంచి 1,50,000కి టెంటేటివ్గా మీకు ఆప్షన్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలేజీలు వీటిని అనుకోవచ్చు. వీటిల్లో హాస్టల్స్ ఉన్నటువంటి కాలేజీలో ఎంఎన్ఆర్ కాలేజీలో మీకు హాస్టల్ ఉందండి, ఎంఆర్సిఈ కాలేజీకి హాస్టల్ ఉంది. ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా ఎంఆర్సిఈ కూడా మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. వీటిల్లో ఈ 5 కాలేజీల్లో మనకు అటానమస్ కాలేజ్ కూడా ఒకటి ఉందండి. ఎల్లంకి అనేది అటానమస్ కాలేజ్, ఇది అటానమస్. సో మీకు ఈ 5 కాలేజీలు ఈ ర్యాంక్కి వచ్చినటువంటి వాళ్ళకు ఉంటుంది. ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి పటాన్ చెరువు నుంచి 45 మినిట్స్ దూరంలో ఉందండి. ఎల్లంకి వచ్చేసి పటాన్ చెరువులో ఉంటుంది. ఎంఆర్సిఈ మైసమ్మగూడలో ఉంటుంది. ఈ ఎంఆర్ఈఎం అనేది మేడ్చల్ కిస్టాపూర్ అనేటువంటి ఒక గ్రామంలో ఉంటుందండి. దీనికి మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధం లేదు, ఇది వేరే సపరేట్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. డిఆర్కే అనేది మీకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి సరౌండింగ్స్లో ఉంటుంది అనమాట. సో ఈ 5 కాలేజీలని 1,00,000 నుంచి 1,50,000 ర్యాంక్ ఉండి మీరు సిఎస్సి ఫ్యామిలీలో చూస్తున్నప్పుడు మీ 5 ఆప్షన్ని ఈ కొంపల్లి బెల్ట్, లేకపోతే మనకి కూకట్పల్లి నుంచి దిగున్నటువంటి ప్రాంతం వాళ్ళకి కానీ, లేకపోతే నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆదిలాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఆప్షన్స్ని సహజంగా చూజ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఒక ఏరియా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మొయినాబాద్ ఏరియా, వికారాబాద్, చేవెళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సంబంధించి 1,00,000 నుంచి 1,50,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను.
సో నెక్స్ట్ మనం కవర్ చేయబోయేటువంటి ఏరియా మొయినాబాద్ ఏరియా. మొయినాబాద్ ఏరియా అంటే ఇది ఎవరెవరికి అనుకూలంగా ఉంటుందంటండి, ఇది మనకి చేవెళ్ళ, వికారాబాద్, మెహదీపట్నం ఏరియా, అదేవిధంగా మీకు పటాన్చెరు ఏరియా ఉన్నా కూడా ఇది బాగానే ఉంటుంది. సో ఈ ఏరియాలో ఉండి ఈ ర్యాంక్కి మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కొన్ని కాలేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సింది గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అటానమస్ కూడా అయిందండి. మన మొయినాబాద్ పిఎస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది అటానమస్ కాలేజ్ అయింది లాస్ట్ ఇయర్. ఇంచుమించు మీకు ర్యాంక్కి ఇది 1,00,000 ర్యాంక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈ ఏరియాలో ఉన్నటువంటి మరో ఇంజనీరింగ్ కాలేజ్ భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్. ఇది యాక్చువల్గా జేబీఐటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కాలేజ్. ఇది నాన్ అటానమస్ కాలేజ్ అండి, నాన్ అటానమస్ కాలేజ్. ఇది మెయిన్ బస్ స్టాండ్లోనే ఉంటుందండి. బస్సు దిగంగానే నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. మీకు ఇంచుమించు 60,000 రూపాయలు ఎంత ఉంది ఫీజు. ఇది 60K ఫీజు ఉంది. ఇది కూడా 60,000 ఫీజులో ఉన్నటువంటి కాలేజ్. ఈ రెండు కాలేజీలు ఏంటంటే మీరు చేవెళ్ళ, వికారాబాద్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దగ్గర నుంచి బస్సు ఫెసిలిటీ కానీ, ఈవెన్ మెహదీపట్నం ఏరియా నుంచి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ రెండు కాలేజెస్కి ఉంది. కాబట్టి ఈ రెండు కాలేజీని చూజ్ చేసుకోవచ్చు. మీడియం లెవెల్ బడ్జెట్ కాలేజెస్, వన్ ఈజ్ అటానమస్, అనదర్ వన్ ఈజ్ నాన్ అటానమస్ కాలేజ్. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే థర్డ్ వన్ ఇక్కడ మనకు ఆజాద్ కాలేజ్ అనేది ఒకటి ఉందండి. ఇది పర్మిషన్ ఇయర్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఎన్కిపల్లి దగ్గర ఉంటుంది, ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చిన్న ఇంటేకు, యాక్చువల్గా మన పెద్దమంగళారంలో ఉంటుంది ఈ కాలేజ్. పెద్దమంగళారం అని విలేజ్ ఉంది. ఇక్కడ ఈ మూడు కాలేజీలు తీసుకోవచ్చు. నెక్స్ట్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ కూడా ఈ ఏరియాలో ఉందండి. ఇది కూడా మీకు విఆర్కే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత రాయల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండి. 6th వచ్చేసి లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది అటానమస్. మనకి మొయినాబాద్ ఏరియాలో మొత్తం నేను 6 కాలేజీలు చెప్పాను. గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇష్యూస్ ఏం లేవు. రిమైనింగ్ అన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే ఇవన్నీ ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్సే. ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ఆల్సో ఏ ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్. విఆర్కే ఉమెన్స్, రాయల్ ఇంజనీరింగ్ కాలేజ్, లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండి. లార్డ్స్ 1,00,000 రూపాయల దాకా ఫీజు ఉందండి, చూసి పెట్టుకోవాలి. ఇది లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్రాక్సిమేట్గా 1,00,000 రూపాయల వరకు ఫీజు ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా చిన్న కాలేజీల కిందే. రాయల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సంవత్సరం మళ్ళీ ఒకప్పుడు మంచి కాలేజ్, ఇది క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అయినట్టుంది, ఒకసారి చూడండి అది. సో మొత్తం మీద ఈ 6-7 కాలేజీలు మీకు మొయినాబాద్ ఏరియాలో ఉంటాయండి. సో రిమైనింగ్ అన్ని పాత కాలేజీలన్నీ కూడా మూతపడిపోయినాయి. కాబట్టి మనకి సెక్షన్ 2లో 1,00,000 నుంచి 1,50,000 ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఈ 5-6 కాలేజీలు అనేవి మనకి మొయినాబాద్ ఏరియాలో మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ చూద్దామండి. మొయినాబాద్ ఏరియా తర్వాత మనం విల్ గో టు గట్కేసర్ ఏరియా. గట్కేసర్ ఏరియాకి మనకు పోయినప్పుడు మనకు 1,00,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి కాలేజెస్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మాత్రం మీకు ప్రిన్స్టన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇదొకటి. ప్రిన్స్టన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు గట్కేసర్లో జర చీప్గా దొరుకుతాయి, ప్లస్ మీకు ఎంత పెద్ద ర్యాంక్ ఉన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. 2 మెగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 2 ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నాన్ అటానమస్ కాలేజెస్. ఇది కూడా మీకు 1,00,000-1,50,000 ర్యాంక్ మధ్యలో వచ్చేటువంటి కాలేజ్. మూడోది ఈ ఏరియాలో మనం తీసుకున్నప్పుడు హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అటానమస్ కాలేజ్ అండి. ఇది కూడా మీకు ర్యాంక్ ఎంత ఉన్నా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది అటానమస్. దీని తర్వాత మనకి ఇదే మీకు 1,00,000 కాదు, 1,50,000, 1,70,000 ర్యాంక్ వచ్చినా మీకు కన్ఫామ్గా సీట్ వచ్చే కాలేజ్ ఒకటి చెప్తా ఈ ఏరియాలో, మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. 4th వన్ వచ్చేసి వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ ఇది మనకి భువనగిరి పోయేటువంటి రూట్లో ఉంటుందండి. వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్లో మీ ర్యాంక్ ఎంతనా కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ కాలేజ్ పెద్దగా పాపులర్గా ఎవరికి తెలియదు. అందువల్ల VASV అనుకుంటా, అది వాసవి అనుకుంటా. ఒకసారి మీరు కోడ్ చూసి పెట్టుకోండి. కంపల్సరీగా మీరు
భువనగిరి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇప్పుడు ఈ జిల్లాలన్నీ కలగాపులకం బిస్మిల్లాబాద్ అయిపోయినందువల్ల ఏ జిల్లాలో ఏ కాలేజ్ ఉందో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాకు మల్లారెడ్డి గ్రూప్ తీసుకున్నప్పుడు మేడ్చల్లో ఉంటుంది, కొన్నేమో నల్గొండ జిల్లాలో ఉన్నాయి, కొన్నేమో భువనగిరి జిల్లాలో ఉంటాయి, కొన్నేమో హైదరాబాద్ జిల్లాలో ఉంటాయి. సో కాబట్టి ఏ జిల్లా ఏ కాలేజీలో ఉందనేది మీరు జర చూసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు పర్టికులర్గా తెలంగాణలో ఆప్షన్ పెట్టుకునేటువంటి ఏదైతే హైదరాబాద్ సిటీలో మీరు ఆప్షన్ పెట్టుకోదలుచుకుంటారో 5 జిల్లాలను సెలెక్ట్ చేసుకోండి. మీరు రంగారెడ్డి జిల్లా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, హైదరాబాద్ జిల్లా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా మెదక్ జిల్లా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎల్లంకి ఎంఎన్ఆర్ కాలేజీలు మెదక్లో ఉంటాయి. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాని సెలెక్ట్ చేసుకోండి, నల్గొండ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా మీకు భువనగిరి జిల్లాని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు హైదరాబాద్లో ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఇన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మీకు అన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. లేదంటే ఆ జిల్లాలో ఆప్షన్స్ మిస్ అయిపోతే మీరు పెట్టుకునేటప్పుడు మీకు అర్థం కాదు. అర్థమైంది కదా. వాసల్ ఇంజనీరింగ్ కాలేజ్ మీకు కన్ఫామ్గా సీట్ వచ్చేటువంటి కాలేజ్. కొంచెం మీకు ఏదైనా బీసీ రిజర్వేషన్ అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీకు ఈ ఏరియాలో మనకి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉంది. సంస్కృతి ఇంజనీరింగ్ 6 వచ్చేసి మనకి కేపీఆర్ ఐటీ, 7th వచ్చేసి మీకు నల్లమల్లారెడ్డి. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఈ వాసల్య తర్వాత మీరు చెప్పుకోవాల్సింది అరోరా భువనగిరి అంటారు. అరోరా కాలేజెస్ ఉన్నాయి, గట్కేసర్లో ఉంది, భువనగిరిలో ఉంది. దీంట్లో కూడా మీకు 1,00,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే కట్చీప్ వేసుకోవడం కరెక్ట్గా వేసుకోండి. మీ ర్యాంక్ని బట్టి ఈ కాలేజ్ మిస్ అవ్వకుండా పెట్టుకుంటే మీ కట్చీప్ అనేది క్లియర్గా పోయి సీట్లో పడిపోతే మీ సీటు కన్ఫర్మ్ అవుతుంది. సో మనం మొయినాబాద్ ఏరియా చూసాం, మేడ్చల్, కొంపల్లి, కూకట్పల్లి ఏరియాస్ చూసాం. ఇది వచ్చేసి గట్కేసర్ ఏరియా అని మనం చూస్తూ ఉన్నాం. దగ్గర 10 కాలేజీలు వచ్చినాయి ఇందులో. ఈ 10 కాలేజీలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకేం ఏరియా మిగులుతుంది మనకి? రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా ఉంటుంది. సో విల్ గో టు రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా. రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాలో మీకు ఎంత ర్యాంక్ ఉన్నా సీట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బొచ్చిబోల్డ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఎంత ర్యాంక్ ఉన్నా మీకు సీటు కన్ఫామ్గా వచ్చేటువంటి కాలేజ్ నేతాజీ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు అటు పెట్టుకుంటే అటు సీట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 అర్జున్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అటానమస్ అయిందండి. పాపరావు సార్ మంచివారు, కానీ లాస్ట్ ఇయర్ వరకు నాన్ అటానమస్ కొంత ఇబ్బంది పడ్డారు. కానీ కాలేజ్ బాగానే ఉంటుంది, లోపల క్యాంపస్లో హాస్టల్ కూడా ఉంది, కావాలంటే చూసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఉంటాడు, ఆయన కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నాడు. ఆయన బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో 3 కాలేజీలు ఉంటాయి. బ్రిలియంట్ గ్రూప్లో బ్రిలియంట్ కాలేజ్ ఉంటుంది, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉంటుంది, బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని 3 కాలేజీలు ఉంటాయి. వీటిలో ఏడ పెట్టుకున్నా మీకు సీట్ అనేది అటు పెట్టుకుంటే ఇటు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కాలేజీలన్నీ కూడా మనకి ఇటు కనిపిస్తున్నాయి. ఇంకా మనకి ఏరియాలు తీసుకున్నప్పుడు 4th కాలేజ్గా మనకి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కూడా 3 కాలేజీలు ఉన్నాయని, అన్ని 50,000-60,000 ఫీజు ఉంటాయి. దీంట్లో కూడా మీకు 1,00,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తుంది. అదే ఏరియాలో మనకి ఇంకొక కాలేజ్ కనిపిస్తుంది, అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో కూడా 2 కాలేజెస్ ఉన్నాయి. కాలేజ్ చాలా బాగుంటాయి. ఈయన మన ఆంధ్ర మినిస్టర్గా ఉన్నాడు ఇంతకుముందు, అవంతి శ్రీనివాస్ అని చెప్పేసి ఆ పొలిటీషియన్కి సంబంధించినటువంటి కాలేజ్. ఈ బ్రిలియంట్ అనేది కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించింది. ప్రజెంట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీగాను ఉన్నట్టున్నాడు. ఇది చిన్న కాలేజ్ అండి, బుడ్డ కాలేజ్, తక్కువ ఇంటేక్ ఉంటుంది. మీకు ఎంత ర్యాంక్ ఉన్నా ఏదో సీట్ అయితే వచ్చేస్తుంది. ఎక్కడ సీట్ రాదనిపించుకోకుండా ఉండాలంటే మీరు నేతాజీ కాలేజీని పెట్టుకుని గ్యారంటీకి సీట్ అయితే వస్తుంది. సో ఇవి మనకి రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి 5 ఇంజనీరింగ్ కాలేజెస్. 5 కాదు యాక్చువల్గా, బ్రిలియంట్లో 3 కాలేజెస్, అవంతిలో 2 కాలేజెస్, సెయింట్ మేరీస్ 3 కాలేజెస్. 3, 2, 6, 6, 2, 8, 2, 10 కాలేజెస్ ఉన్నాయి మొత్తం. ఈ 10 కాలేజీలో మీకు ఎంత ర్యాంక్ ఉన్నా మీ అందరికి కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది రామోజీ ఫిలిం సిటీ ఏరియా. రామోజీ ఫిలిం సిటీ ఏరియా అయిపోయిన తర్వాత ఇంకొక ఏరియా మనకు మిస్ అయ్యి ఉంది. అదేంటి అంటే నాగార్జున సాగర్ ఏరియా. నాగార్జున సాగర్ ఏరియాలో మనకు 1,00,000 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చేటువంటి కాలేజెస్ ఏమున్నాయి? ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇందులో మీ అందరికీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కాలేజ్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ కాలేజ్ పేరు సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్. సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మన అల్లు అర్జున్ వాళ్ళ మామ వాళ్ళది అన్నట్టు.
మీకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మీరు సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోండి. స్నేహారెడ్డి వాళ్ళదనమాట. ఓకే, స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ రన్ చేస్తారు. సో ఇది సెయింట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది మనకి నాగార్జున సాగర్ పోయే రోడ్లో ఉంటుంది. ఇది లాస్ట్ కాలేజ్ ఆ ఏరియాలో. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇబ్రహీంపట్నం ఏరియాలోనే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సిద్ధార్థ ఇబ్రహీంపట్నం అంటారు. ఈ సంవత్సరం బాగానే ఉంది ఇక్కడ క్రేజ్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. వీళ్ళకి కూడా మీకు ర్యాంక్ ఎంత ఉన్నా కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి నా పేరు ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి అనమాట. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజీకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈయన ఒక కమ్యూనిస్టు. క్యాంపస్ ఎంత బాగుంటుందంటే నాకు తెలిసి హైదరాబాద్లో ఇంతకన్నా బ్యూటిఫుల్ క్యాంపస్ కన్స్ట్రక్షన్ వైజ్ నేను చెప్తున్నా. పెద్ద గ్రీనరీ అయితే ఏం లేదు, కానీ ఈయన మామూలుగా చెన్నై కాలేజీలు కట్టినట్టు కడుతూనే ఉంటాడు బిల్డింగ్లు. ఎప్పుడు పెద్ద కాలేజ్, జీరో క్యాంపెయిన్, ఎవరికి తెలియదు, మస్తు ఉంటుంది కాలేజీ. ఎందుకంటే ఈయన ఎప్పుడు క్యాంపెయిన్కి వ్యతిరేకం. అందుకని ఆయన కాలేజ్ గురించి ఆయన కూడా చెప్పుకోండి. నా పేరే వేణుగోపాల్ రెడ్డి ఆయన పేరు. భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా బాగుంటుంది కాలేజ్. కానీ ఎవరికి తెలియనందువల్ల అది పెద్దగా పెట్టుకోరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఫస్ట్లోనే కానీ కచ్చిప్ వేసుకుంటే కథకన దొరికిపోతుంది అనమాట. ఇది భారత్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడే మనకి నెక్స్ట్ వచ్చేసి శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్. ఈయన పేరు పాండురంగారెడ్డి. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ 2 క్యాంపస్లు ఉంటాయి. ఇది దీంట్లో కూడా మీకు సెకండ్ క్యాంపస్లో మీకు ర్యాంక్ ఎంత ఉన్నా కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. అది జాగృతి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది, కానీ అది ఇప్పుడు వచ్చేసి కేఎంఐటీ వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి మీకు అప్పుడు కేఎంఐటీ కాంపిటీషన్ నీళ్ళు కొట్టి అంటే మీ అందరికి ప్రేమ ఎక్కువ కాబట్టి టకటకా పెట్టేసుకుంటారు. దాంట్లో దొరకదులే, దాన్ని వదిలేద్దాము. ఇంతవరకు ఈ 4 కాలేజీలు మనకి మన నాగార్జున సాగర్ రోడ్లో ఉన్నటువంటిది. చూశారు కదా ఇది ఎంత పెద్ద సబ్జెక్టు. సో 1,00,000 నుంచి 1,50,000 వాళ్ళ కోసం నేను దగ్గర 40 కాలేజీలు పెట్టా. మీరు ఎమోషన్స్కి పోయేసి ఈ 40 కాలేజీలు వదిలేసి మిగిలిన పెట్టుకున్నారనుకో, మీ చేతిలో ఉత్త సీటు మిగులుతుంది, మీకు ఎక్కడ సీట్ రాదు. సరే ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. నేను హైదరాబాద్ నడిబొడ్డులో చదవాలి, నాకు ఏదైనా ఒక కాలేజ్ చెప్పండి అంటే చెప్తాను మీకు అటువంటి కాలేజీ కూడా. హైదరాబాద్ నడిబొడ్డులో మీరు చదవాలనుకుంటే అయినా సరే మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా వచ్చే కాలేజీలు కొన్ని కాలేజీలు ఉన్నాయి, నేను చెప్తా. జాగ్రత్త, ఈ ఆప్షన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అడవుల్లో పోయి చదవడం కన్నా హైదరాబాద్లో లోపల ఉండి కూడా మీకు డెఫినెట్గా 1,00,000 ర్యాంక్ పైన ఉన్న సీట్ వచ్చే కాలేజీల్లో నెంబర్ 1 ఆప్షన్ నవాబ్ షా ఆలం ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అబిడ్స్లో ఉంటుందండి. నవాబ్ షా ఆలం ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ అయింది. ఇది కాలేజ్ ముస్లిం మైనారిటీ కాదు, ఇది నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషనే. తెలుగు పిల్లలు ఒక 25% ఉంటారు. ఇది సిటీ కల్చర్ అంటే సిటీ కల్చర్ లాగే ఉంటుంది, అడవిలో ఉన్నట్టుండదు కాలేజీ. అబిడ్స్ సెంటర్లో ఉంది ఇది. మీరు సార్ ముస్లిమ్స్ ఉంటే మాకు భయం సార్, మేము అట్లా ఏముండదు. దే ఆర్ అవర్ బ్రదర్స్. సో వాళ్ళు మంచిగానే మింగిల్ అయిపోతారు. మీరు మంచిగా ఉంటే సిటీ పిల్లలు కల్చర్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు దీనిలో తీసుకోవచ్చు. పెద్ద మైనారిటీ ఇష్యూస్ కూడా ఏముండవు. ఇప్పుడు దక్కన్లో కొన్ని అన్నది ఇక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఏం లేదు. మన తెలుగు పిల్లలు కూడా చాలామంది చదువుతున్నారు. రెండోది వచ్చేసి అరోరా వాళ్ళు అబిడ్స్లో ఇంకో కాలేజ్ పెట్టారండి. 99% ఈ సంవత్సరం వీళ్ళకి అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇంకా చూడలేదు అప్రూవల్ అయిందా లేదో. ఇది కూడా అబిడ్స్లోనే ఉంటుంది. అబిడ్స్ తర్వాత మూడో కాలేజ్ వచ్చేసి తీగల రామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. తీగల రామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది తీగల కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడికి సంబంధించింది అన్నట్టు. ఆ తీగల కృష్ణారెడ్డి కాలేజీలో అయితే నేను ఎప్పుడు తిడుతూ ఉంటాను, మీరు అందరూ చూస్తూ ఉంటారు పనికిమాలిన కాలేజీలని. మరి వీళ్ళైతే పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేస్తున్నారు. వీళ్ళ గురించి నాకు పెద్ద అవగాహన లేదు, కానీ ఈ కాలేజ్ అయితే ఉంది. నాన్ అటానమస్ కాలేజ్. ఫీజు కూడా ఎక్కువ ఉన్నట్లేదు, 45,000 ఎంతో ఉంది, చూసి పెట్టుకోవచ్చు మీరు. సో ఇది కాకుండా సిటీ క్యాంపస్లోనే వస్తున్నాయి, ఆఫ్ క్యాంపస్లు లేకపోతే సిటీ క్యాంపస్లోనే వస్తున్నాయి. వాటికి సంబంధించిన సమాచారం మనకి VBIT ఒకటి వచ్చింది సిటీ క్యాంపస్. మనకి సెకండ్ క్యాంపస్ వచ్చేసి వర్ధమాన్ ఒకటి వస్తుంది. థర్డ్ వచ్చేసి BVRIT. కొన్ని క్యాంపస్లు వస్తున్నాయి. వీటి ఆఫ్ క్యాంపస్లు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. కానీ మొత్తం మీద ఈ సిటీలో ఈ 3 కాలేజీలు అయితే మాత్రం
మీరు ఎంత ర్యాంక్ ఉన్నా కానీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఉంది, మీ అందరికీ దాచిపెట్టున్నటువంటి మరో ఆప్షన్ రిషి ఇంజనీరింగ్ కాలేజ్. రిషి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత చాలామంది మిస్ చేసుకునేటువంటి మరో ఆప్షన్ వచ్చేసి వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, మన సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంత మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. మీరందరూ తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మొత్తం వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరైతే 1,00,000 నుంచి 1,50,000 ర్యాంక్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు పొరపాటు జరగకుండా పర్ఫెక్ట్గా ఆప్షన్ పెట్టుకొని సీటు పొందుతారు, మీకు థ్యాంక్స్ కూడా చెప్తారు. థ్యాంక్ యూ.